ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఉపవాచకం. మన ఇతిహాసం రామాయణం వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం. రాజ్యాంగం ఎంత మంచిదైనా కావచ్చు, ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న వారు చెడ్డవారైతే అది చెడ్డదవుతుంది. రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న వారు సజ్జనులైతే అది ఉత్తమ రాజ్యాంగం అవుతుంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు. ఏ దేశానికైనా రాజధర్మం ఒకటి ఉంటుంది నాన్న. అది ఆ దేశ పాలనా విధానాలను శాసించేదిగా ఉంటుంది. ఆ ధర్మాన్ని అమలు చేస్తున్న రాజు చెడ్డవాడైతే అది చెడ్డదవుతుంది. మంచివాడైతే రామచంద్రుని రామాయణంలో కీర్తి ప్రతిష్టల నుండి ఆచంద్ర తారార్కం అందరికీ ఆదర్శం అవుతుంది. మన దేశాన్ని ఎందరో రాజులు పాలించినప్పటికీ రామరాజ్యం అంటారు. ఎందుకో తెలుసా? అది తెలుసుకోవాలంటే మనం రామాయణాన్ని చదవలసిందే. మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో ఎదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత పార్శ్వాలెన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం న భూతో న భవిష్యతి. మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆది కవిగా కీర్తి పొందారు. రామాయణం పౌలస్త వధ, సీతాయాశ్చరితం మహత్ అనే 3 పేర్లు దీనికున్నాయి. ఎన్ని పేర్లున్నాయి? రామాయణం, పౌలస్త్య వధ, సీతాయాశ్చరితం మహత్ అనే 3 పేర్లు ఉన్నాయట దీనికి. 6 కాండల అంటే 6 విభాగాలతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన. 24,000 శ్లోకాలు అన్నారు కదా నాన్న. ఒకే ఒక్క శ్లోకంతో రామాయణం కంప్లీట్గా చెప్పబడిందిరా. పూర్వం రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దానం పశ్చాద్రావణ కుంభకర్ణ హననం ఏతద్ధి రామాయణం ఏతద్ధి రామాయణం. ఇది రామాయణ ఏకశ్లోక రామాయణం. మరి ఒక్క శ్లోకంలో చదువుకుంటే సరిపోతుంది కదా టీచర్ అని మీరు అనొచ్చు. వినటానికి ఓకే నాన్న. స్ఫూర్తిగా తీసుకోవాలంటే సంక్షిప్తంగానైనా ఈ కథను తెలుసుకోవాల్సిందే. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసినటువంటి రచన ఇది. ఇందులో మనము 6 కాండాలు ఉన్నాయన్నాం కదా. మరొక క్లాస్లో బాలకాండంతో మొదలు పెడదాం. అంతవరకు సెలవు.